హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రేఖాశ్రీ ఫుడ్స్. ఈ రోజు వీడియోలో హెల్దీగా అన్ని పోషకాలు వచ్చే విధంగా వెజిటేబుల్ పరాటా చూపిస్తున్నాను. ఇలా చేశారంటే బ్రేక్ఫాస్ట్లోకైనా లేదా పిల్లలకి లంచ్ బాక్స్లోకైనా ఇలా చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తింటారు. నార్మల్ పరోటాల కన్నా కూడా చాలా టేస్టీగా ఉంటాయి. ఇంకా ఈ ప్రాసెస్ ఏంటో చూద్దాము. దీనికోసం ముందుగా ఒక ప్లేట్ తీసుకుని అందులోకి 1.5 కప్పు వరకు గోధుమ పిండి వేసుకున్నాను. ఇందులోనే ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకుని ఇదంతా కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా మిక్స్ చేసుకోవడం వల్ల పరాటాలు సాఫ్ట్గా ఫ్లఫీగా వస్తాయి. ఆ తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ మరీ మెత్తగా కాకుండా అంటే కొంచెం సెమీ సాఫ్ట్గా కలుపుకోండి. చపాతీ పిండి కన్నా కూడా కొంచెం గట్టిగా కలుపుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ఇందులోకి స్టఫింగ్ని పెడతాం కాబట్టి బయటకు వచ్చేస్తుంది పిండి కనుక మెత్తగా ఉంటే. సో ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీనికి మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి. ఈ పిండి నానేలోపు మిగతా ప్రాసెస్ చూద్దాం. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులోకి 1 స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసుకుని వేయించుకోవాలి. ఇది కాస్త వేగిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయలు 1, సన్నగా తరిగిన పచ్చిమిర్చి 1 వేసుకున్నాను, చిన్నది 1 వేసుకుని ఇది కొంచెం ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోని కొంచెం కరివేపాకుని తుంచుకొని వేసుకోండి. వేసుకున్న తర్వాత మరీ ఎర్రగా కాకుండా కొంచెం ఈ ఉల్లిపాయలు అనేవి ట్రాన్స్పరెంట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సో ఈ విధంగా లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగిన అల్లాన్ని ఒక 1/2 స్పూన్ వేసుకోండి. వేసుకుని ఇదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి సన్నగా తురిమిన క్యాబేజ్ ఒక 1/2 కప్పు, సన్నగా తురిమిన క్యారెట్ కూడా ఒక 1/2 కప్పు, అలాగే ఒక 1/2 కప్పు వరకు పచ్చి బఠానీలు ఇలా కోర్స్గా గ్రైండ్ చేసుకుని వేసుకోండి. ఆ తర్వాత 1 కప్పు పాలకూర వేసుకోండి, సన్నగా తరిగి వేసుకోండి. వేసుకున్న తర్వాత మరీ మెత్తగా ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు. ఒక 2-3 నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. సో ఈ విధంగా ఒక 3-4 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు, ఆ తర్వాత ఒక 1/4 టీ స్పూన్ కారం, ఒక 1/4 టీ స్పూన్ ధనియాల పొడి, ఒక 1/4 టీ స్పూన్ చాట్ మసాలా, ఇంకా ఇందులోకి కొద్దిగా గరం మసాలా వేసుకున్నా కూడా టేస్ట్ బాగుంటుంది. వేసుకుని ఇదంతా కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి ఉడికించుకున్న బంగాళదుంపలు ఒక 3 ఈ విధంగా సన్నగా తురిమి వేసుకోండి. అప్పుడు ఈవెన్గా మిక్స్ అవుతుంది. ఆ తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేసుకుని ఈ మసాలా అంతా కూడా బాగా పట్టే విధంగా మిక్స్ చేసుకోవాలి. సో ఈ విధంగా అంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకోండి. ఇది పూర్తిగా చల్లారాలి. ఇది చల్లారేలోపు ముందుగా కలిపెట్టుకున్నాం కదా ఆ పిండి చూడండి. ఇప్పుడు ఆ పిండిని మరోసారి బాగా కలుపుకోవాలి. అప్పుడు ఇంకా కొంచెం సాఫ్ట్గా అవుతుంది. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు చిన్న బాల్ సైజ్ అంత పిండి తీసేసుకుని రౌండ్గా చేసుకోండి. ఇలా రౌండ్ బాల్గా చేసుకున్నాక ఇప్పుడు పూరీ సైజ్ వచ్చే విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా ఇలా రోల్ చేసేటప్పుడు కొంచెం అంటుకున్నట్టుగా అనిపిస్తే కొద్దిగా పొడి పిండి వేసేసుకుని పూరీ సైజ్ వచ్చేంత వరకు రోల్ చేసుకోండి. ఆ తర్వాత ఇందులోకి ఒక 2-3 స్పూన్ల వరకు మనం ప్రిపేర్ చేసుకున్న స్టఫింగ్ని పెట్టుకోవాలి. ఈ స్టఫింగ్ని పూర్తిగా చల్లారనివ్వాలి. కొంచెం ఏమాత్రం వేడి ఉన్నా అతుక్కుని పోతుంది. ఆ తర్వాత ఈ వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ప్రిల్స్ వచ్చే విధంగా సెట్ చేసుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత స్టఫింగ్ అనేది ఎక్కడ కూడా కనిపించకుండా ఇలా సెట్ చేసేసుకోండి. సెట్ చేసుకున్నాక ఇప్పుడు పొడి పిండిలోకి అద్దుకోండి. ఇలా అద్దిన తర్వాత ఇలా ఒక పూరీ సైజ్ వచ్చేంత వరకు చేత్తోనే ఒత్తుకోవాలి. ఇలా ఒత్తుకున్న తర్వాత ఇప్పుడు రోలర్తో మరీ గట్టిగా కాకుండా లైట్గా ప్రెస్ చేస్తూ ఒత్తుకోవాలి. మరీ పల్చగా కాకుండా మరీ మందంగా కాకుండా ఈ వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఈ మాత్రం ఉంటే సరిపోతుంది. చూసారా, ఈ విధంగా మీడియంగా ఉండాలి. మీడియం కన్సిస్టెన్సీ అనమాట. ఆ తర్వాత స్టవ్ మీద పెనం పెట్టుకుని పెనం బాగా హీట్ అవ్వాలి. హీట్ అయిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేసుకోవాలి. వేసుకుని ఈ విధంగా లైట్గా బబుల్స్ వచ్చేంత వరకు కాల్చుకోండి. ఇలాగ బబుల్స్ వచ్చిన తర్వాత రెండో వైపుకి ఫ్లిప్ చేసుకోండి. ఆ తర్వాత రెండో వైపు కూడా లైట్గా బబుల్స్ వచ్చిన తర్వాత ఇలా కాల్చుకోండి. రెండు వైపులా ఇలా కాల్చిన తర్వాత ఇప్పుడు బ్రష్తో ఆయిల్ని అప్లై చేసుకోండి. ఇలా అప్లై చేసుకున్న తర్వాత రెండో వైపు కూడా టర్న్ చేసేసుకొని ఆయిల్ని అప్లై చేసుకోవాలి. సో ఈ విధంగా రెండు వైపులా కూడా ఆయిల్ని వేసుకున్న తర్వాత అటు ఇటు తిప్పుకుంటూ మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మంచి కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలి. అప్పుడే పరోటాలు సాఫ్ట్గా ఫ్లఫీగా వస్తాయి, పొంగుతూ వస్తాయి. సో ఈ విధంగా అటు ఇటు తిప్పుకుంటూనే కాల్చుకోవాలి. ఒకేసారి కాల్చుకున్నారనుకోండి ఒక చోట కాలితే మరో చోట కాలవండి. అందుకని ఈ విధంగా బాగా కాల్చుకొని తీసుకోండి అన్నిటిని కూడా.
అంతే, చాలా ఈజీగా చేసుకోవచ్చు. దీనికి చట్నీ అవసరం లేదు. ఒక పెరుగు చట్నీ తినేయచ్చు. ఈ రెసిపీ నచ్చితే మాత్రం లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.